1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాళ కథలు సిరీస్ లాగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అందులో భాగంగా ఒక కథ చెప్పుకుందాం ఈరోజు. కొంచెం గ్యాప్ వచ్చింది కదా. అవును. మళ్ళీ మనం మొదటి నుంచి వెళ్ళాలన్నమాట. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచి వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, దిగాడు. ఈ శవాన్ని ఆశ్రయించుకున్న భేతాళుడు, నీకు చాలా సాహసివి, నువ్వు నీకు ఎంత ఓపిక ఉంది, ఎన్నిసార్లైనా మళ్ళీ వస్తున్నావు, సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడట కథ? పూర్వం అట అవంతిక నగరంలో ఒక పద్మశాలి కుటుంబం ఉండేది. పద్మశాలి కుటుంబంలో ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు చాలా బుద్ధిమంతుడు, చక్కగా బట్టలు అవి నేసి చాలా బుద్ధిగా ఉండేవాడు. అయితే ఏంటంటే ఈ అవంతికా నగరానికి ఊరు వెలుపల చాలా పెద్ద కాళికాదేవి గుడి ఉండేదట. 18 అడుగుల విగ్రహం, చాలా పెద్దది. ఆ 18 చేతులు కూడా ఉన్నాయి ఆవిడికి. అసలు చాలా ఎక్సలెంట్గా ఉండేదట. ఎదురుగుండా కాళీకుండం అని ఒక పెద్ద సరస్సు కూడా ఉండేది. అయితే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనూ అప్పుడు బాగా ఉత్సవాలు జరిగేవట అమ్మవారికి. ఆ ఉత్సవాలకి మొత్తం జనాలు ఏముంది, మనకు కూడా ఊళ్ళలో జాతరలు ఉంటే వెళ్తాం కదా, అట్లా ఈ జాతరలకి చాలామంది వెళ్తుండేవాళ్ళు. ఈ వెళ్తుండే వాళ్ళల్లో ఈ పద్మశాలీల కుర్రాడు కూడా, వీడి పేరు ఏమని చెప్దాం, వీరసేనుడు. ఈ వీరసేనుడు కూడా వెళ్ళాట. ఒకసారి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది ఇతనికి. పిల్ల చాలా నచ్చింది అతనికి. అయితే ఇంటికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కనపడింది. వాళ్ళు బట్టలే తెచ్చారు. మామూలుగా ఇదివరకటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, కుల వృత్తులు ఉన్నవాళ్ళు తమ వృత్తులు మనుషుల్ని గుర్తుపట్టగలిగే ఆస్కారాలు, అవకాశాలు ఉండేవి. ఇప్పుడు పద్మశాలీలు ఈ వస్తువు తేవాలి, కుండలు చేసేవాళ్ళు అమ్మవారికి ఈ వస్తువులు తేవాలి, లేకపోతే కమ్మరి పని చేసేవాళ్ళు ఇవి తెస్తారు. వాళ్ళు తెచ్చిన వస్తువుని బట్టి వాళ్ళ కులం ఏమిటి, అంటే వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు క్లియర్గా తెలిసేది. వీళ్ళు బట్టలు పట్టుకెళ్ళారు. అట్లాగే బట్టలు చీరలు తీసుకొచ్చిన ఒక కుటుంబంలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టాడు ఇతను, మనవాళ్లే వీళ్ళు అని. ఆ అమ్మాయి అతనికి చాలా నచ్చింది. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి దానికి వాళ్ళని ఎలా అడగాలో తెలియలే. ఇతనితో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఎవరూ రాల. ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక 3-4 రోజులు ముభావంగా ఉన్నాడు. ఆ పిల్లని గురించి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. అయితే వాళ్ళ నాన్న ఈ బట్టలు నేస్తున్నప్పుడు దారాలు తెగిపోతుంటే అడిగాడు, ఏమిటో దారాలు తెంపేస్తున్నావు, అన్యమనస్కంగా ఉన్నావు, నీ మనసు ఎక్కడో ఉంది, సరిగ్గా ఏం జరిగింది, అక్కడ ఏమైనా గొడవ అయిందా, ఎవరితోటన్నా మాట్లాడేవా అని అడిగితే, కాదు నాన్న, అక్కడ ఒక అమ్మాయిని చూశాను అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళ నాన్న అన్నట్టు, అంత ఆలోచన ఎందుకురా, మన వాళ్ళే కదా, అమ్మాయి ఎవరు ఏమిటో పేరు చెప్పండి, ఏదో పేరు చెప్పాడు. శుభలక్ష్మో వెంకటలక్ష్మో మొత్తానికి ఒక పేరు. సరే ఈయన ఏం చేశాడు, ఎవరు ఏ టైంకి వచ్చారు, ఏ బట్టలు తెచ్చారు, వాళ్ళ నాన్న అమ్మ ఎలా ఉన్నారని కనుక్కుని, వాళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళేనని, సరే ఈ ఊరికి ఇంకో పక్కగా ఉన్నారనమాట వాళ్ళకి కబురు చేశాడు. కబురు చేసేసరికల్లా వాళ్ళు ఒప్పుకున్నారు పెళ్ళికి. అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. హాయిగా సంతోషంగా ఉండేవాడు ఈ వీరసేనుడు భార్యతోటి. అయితే ఏమైందట, ఇప్పుడు ఊరికి ఒక పెడలో వీళ్ళున్నారు, రెండో పెడలో వాళ్ళు ఉన్నారు. ఊరికి మధ్యకి, అంటే బయటికి, ఊరు బయట మధ్యకి అమ్మవారి గుడి ఉంది. అయితే ఏమైందట, సంక్రాంతి పండుగ ఏదో వచ్చింది. పండగలకి అల్లుళ్ళని తీసుకెళ్తారు కదా. అయితే బావమరిది వచ్చాడు ఈ వీరసేనుడిని తీసుకెళ్ళటానికి, చెల్లెల్ని వీరసేనుడిని తీసుకెళ్ళటానికి. అయితే ఇవి సామాన్యమైన కుటుంబాలే, బళ్ళు రథాలు అవి ఉన్నవాళ్ళు కాదు. కాలినడకనే బావమరిది వచ్చాడు. ఎవరిదో తెలిసిన వాళ్ళ బండి వస్తే బండిలో ఎక్కొచ్చాడు. ఈ చెల్లెల్ని బావని తీసుకెళ్దాం అనుకున్నాడు. సరే వాళ్ళు ఏమన్నారు, వెళ్ళేటప్పుడు తినడానికి ఏవో చేసి ఇచ్చారు. అక్కడి నుంచి 4 రోజుల్లో మా పిల్లాన్ని మళ్ళీ పంపించేసేయమని ఏదో చెప్పారు. 2 పూటలు ఉంచుకున్నారు. బావమరిదిని బయలుదేరారు. బావమరిది, భార్య, అంటే అన్న చెల్లెలు భర్త, వీళ్ళు ముగ్గురు బయలుదేరారు. ఈ నడిచి వెళ్తుంటే ఏమైంది, కాళికాదేవి గుడి వచ్చింది. అది దాటి రెండో పక్కకి తిరిగితే వాళ్ళ ప్లేస్ వస్తుంది అనమాట, అత్తారిల్లు వస్తుంది. అయితే ఏమైంది, బయట కూర్చుంటే అట్లా చల్లగా బాగుంది. అబ్బాయి అన్నాడు, అమ్మవారి దర్శనం చేసుకుందామా అన్నాడు. ఈ అన్న చెల్లి అన్నారు, ఓ పువ్వు లేదు, కాయ లేదు, ఊరికే ఊరెళ్ళడానికి బట్టలు తీసుకున్నాం, అమ్మవారి గుళ్ళకి ఒట్టి చేతులతోటి వెళ్తామా, వద్దన్నారు. అనేసరికల్లా ఇతనికి వెళ్ళాలి అనిపించింది. నేను వెళ్తాను అన్నాడు. వీళ్ళు ఏమన్నారు, మేము బయటకు వచ్చుంటాం, నువ్వు వెళ్ళి దండం పెట్టుకురా, అంతగా అయితే తిరిగి వచ్చేటప్పుడు ఏమైనా పళ్ళు ఫలాలు ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ పువ్వులు గివ్వులు తీసుకుని వస్తామన్నారు.
ఇతను లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే మామూలుగా కొంచెం జనసమర్థంగా హడావిడిగా ఉంటుంది. వీళ్ళు ఉత్సవాలప్పుడే వెళ్తున్నారు. ఖాళీగా ఉన్న దేవాలయాన్ని అతను ఎప్పుడూ చూడలే. లోపలికి వెళ్ళేసరికల్లా ఒక ప్రశాంతంగా ఉండి ఈ 18 అడుగుల ఎత్తు నుండి 18 చేతుల్లోనూ ఓళ్ళు ఆయుధాలు ధరించి కాళ్ళ దగ్గర ఒక రాక్షసుని ఇట్లా కాళికాదేవి ఎలా ఉంటుంది సంహరించుతారు కదా. సంహరిస్తున్నట్టుగా ఉంటుంది. అది చూసేసరికల్లా ఎంత ఉద్వేగంగా అయిపోయిందంటే ఆ జేజీలోకి లయం అయిపోవాలనిపించేసింది వాడికి. ఏమనుకున్నాడు, ఈ కింద ఎట్లా ఉంది, కాలు కింద ఒక రాక్షసుని తొక్కి పట్టింది అమ్మవారు. శూలం పెట్టి పొడిచింది. ఒక చేతిలో వాడి తల తెగిన తల, ఇంకో చేతిలో కత్తి ఉంది. అంటే ఈ కత్తితోటి తలని నరికి ఈ చేత్తో పట్టుకుంది అనమాట. ఈ కత్తికి నెత్తురు రాస్తారు, అంటే బాగా కనపడడానికి అనమాట. ఆ నెత్తురు ఈ తల చూసేసరికి ఏమనిపించిందంటే, అమ్మవారి తల నరుక్కుంటే తల నరికి ఇచ్చిన వాడికి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది, ముక్తి లభిస్తుంది. నాకు కూడా అలాగే కావాలని వీడు ఏం చేశాడు, అక్కడ ఒక బలి ఖడ్గం ఉంటుంది, తల మెడ నరికేసుకున్నాడు భక్తితోటి. నీకు జనసమర్థంగా ఉండి పూజలు హడావిడి జరుగుతుందనుకో ఒక రకంగా ఉంటుంది మూడు. ఇక్కడ యాంబియన్స్ ఎట్లా ఉంది, అమ్మవారు రమ్మంటున్నట్టుగా ఉంది. ఆ భావానికి లోనైపోయి వీడు కాస్త తల ఇచ్చేసాడు. ఇచ్చేసరికల్లా అరగంట అయింది. ఎంతసేపు అయినా రాదేమిట్రా అన్నయ్య మీ బావ, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నేను కూర్చుంటాను, నువ్వు లోపలికి వెళ్ళరా. వీళ్ళు చూసిరా మీ బావ ఏం చేస్తున్నాడు, అక్కడే కూర్చున్నాడు, అమ్మవారిని ప్రత్యక్షం చేస్తున్నాడో ఏమిటో నవ్వుకున్నారు ఇద్దరు. బావ మరిది లేచి లోపలికి వెళ్ళాడు. చూస్తే భీతావహంగా కనపడుతుంది, తల తెగి పడింది, వాడే నరుక్కున్నట్టు కనిపిస్తుంది. వీడు నిర్ఘాంతపోయి, అమ్మో ఇది నేను నా చెల్లెలకి ఎలా చెప్తాను, నా నోటితో నీ మొగుడు చచ్చిపోయాడని నా చెల్లెలకి చెప్పలేనని ఆ కత్తి తీసుకుని వీడు కూడా మెడ నరికేసుకున్నాడు. అయ్యో, చీకటి పడిపోయింది. ఇద్దరు రారు, బావ మరిది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఏమిటో జరుగుతోంది లోపల అని చెప్పి లేచి లోపలికి వెళ్ళేసరికల్లా కనపడేసరికి పెద్ద కేకలు పెట్టి ఏడ్చింది, శోకాలు పెట్టి. అయ్యో ఇటు అయిపోయారు వీళ్ళిద్దరు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారనుకుంది. దానికి అర్థం కాలేదు ఏం జరిగిందో. వీళ్ళే మెడ నరుక్కున్నారన్న భావన ఎలా కలుగుతుంది, కలగదు. దాంతో ఆ అమ్మాయి గట్టిగా ఏడ్చేసి, ఇంకా మొగుడు లేడు, అన్నయ్య లేడు, నేనేమి చేయను, ఇక్కడ నా బతికేముంది ఇంకా అని చెప్పి ఆ కత్తి తీసుకుని మెడ మీద పెట్టుకోపోయింది. అక్కడి నుంచి జేజి లోపల నుంచి ఒక స్వరం వినపడింది, అమ్మాయి వీళ్ళని ఎవ్వరూ సంహరించలేదు, భక్తిభావానికి లోనయ్యి నీ భర్త తన తలనిచ్చాడు, బతకగోరే బావమరిది పోయాడు బావని చెప్పలేని దుస్థితిలో రెండోవాడి మెడ నరుక్కున్నాడు. నువ్వు ఈ పని చేయబోక, ఈ పని చేయొద్దు, వీ ఇద్దరి తల్లు మొండాల దగ్గర పెట్టు, వాళ్ళని బతికిస్తాను నేనని చెప్పింది స్వరం. చెప్పేసరికి చీకటి పడిపోయింది. అమ్మవారి గుళ్ళో చిన్న దీపం మిణుకుమంటూ పెద్ద జేజి, భీతావహంగా ఉన్న వాతావరణం, నెత్తురు, మెడ నరికితే నెత్తురు కనపడదు. ఈ అమ్మాయి కన్ఫ్యూజన్లో అన్న మెడ భర్తకి, భర్త మెడ అన్నకి తలకి పెట్టేసింది. తలలు శరీరాలు వేరు, తలలు వేరు పెట్టేసింది. పెట్టేసేసరికల్లా అమ్మవారికి ఏం తెలుసు, శరీరం అక్కడ ఉంది, బతికిస్తుంది అంతే ఆవిడ. వెంటనే ఇద్దరు లేచి కూర్చున్నారు. కూర్చుంటే శరీరం అన్నయ్యది, తల భర్తది. ఓకే, అక్కడి నుంచి అన్నయ్య తల, భర్త శరీరం. తెల్లబోయింది అమ్మాయి, ఏం చేయాలో తెలియలే. బయటకు వచ్చి చూసుకున్నారు. తల ఎక్కడుంటే మెదడు అక్కడే ఉంటుంది కదా, అవయవాలు మారిపోయినాయి. కథ కంచికి బేతాళుడు ఇక్కడ ఆపేశాడు. ఓ రాజా, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు భర్త శరీరానికి అన్నయ్య తల ఉన్నవాడిని స్వీకరించాలా అమ్మాయి, లేకపోతే అన్నయ్య శరీరానికి భర్త తల ఉన్నవాడిని స్వీకరించాలా, ఏం చెయ్యాలి? ఈ అమ్మాయి భర్త ఎవరు వీళ్ళిద్దరిలో? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. రాజుగారు చాలా సింపుల్గా చెప్పేశాడు. శరీరం మామూలుగా ధర్మానికి అవసరమైంది శరీరం. తలే శిరసే ప్రధానాంగం. శిరస్సు ఏ శరీరం మీద ఉందో అతడే ఆమె భర్త. ఆ శరీరం అన్నయ్యదైనప్పటికీ ప్రధానాంగం శిరస్సు కాబట్టి భర్త ముఖం అన్నయ్య శరీరానికి ఉన్నప్పటికీ అతడే ఆమె భర్త, రెండోవాడు ఆమె అన్నయ్య అని చెప్పాడు. బేతాళుడు రివ్వుమని, రాజా మౌనభంగం చేసావు, సమాధానం సరిగ్గా చెప్పావు కానీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎలాంటి ట్విస్ట్ ఉందో చూడండి కథలు, నీకు మాటలు రావట్లేదు.
ధర్మ సందేహాలకి సమాధానాలు. శరీరంలో ప్రధానమైన అవయవం తల, శిరస్సు. దాంతోటే మిగిలిందంతా. ప్రధానాంగం శిరస్సు కాబట్టి శిరస్సు ఎక్కడుంటే అక్కడే. అదే ఆ అమ్మాయి భర్త అని చెప్పేశాడు విక్రమార్కుడు. ఉమ్. దాంతో భేదాలు కరెక్ట్ సమాధానం, వెళ్ళిపోయాడు వెంటనే. పిల్లలకి జాగ్రత్తగా చెప్పండి కథ, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు ఆలోచించి సరిగ్గా చెప్పండి. పెద్ద పిల్లలు అయితే వినేస్తారు, పర్వాలేదు. చిన్న పిల్లలకి ఈ కథ చెప్పాలంటే మాత్రం జాగ్రత్తగా చెప్పండి. కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ ఇంకొక భేదాలది కథతోటి మళ్ళీ కలుద్దాం ఇంకొకసారి. నా పదం కూడా మీరే చెప్పేస్తారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.